అమ్మగారు వాళ్ళని పిలవచ్చు కదా. అదిగో అందరూ కలిసి వచ్చేస్తున్నారు అయ్యగారు. రా కాదంబరి. భోజనాలప్పుడు కూడా నువ్వు జనాలను వెంటేసుకుని రావాలా? మమ్మల్ని జనాల కింద లెక్కేశారండి మావయ్య గారు. బయట నుంచి రాలేదు, ఇంట్లో వాళ్ళమే కదా. అదేంటి బాబా అలా అంటావు? జనాలు మాత్రం మనుషులు కారా ఏంటి? అందుకే మిమ్మల్ని ఎక్కువ మాట్లాడొద్దని చెప్పేది. సరే, భోజనం చేసే వరకు నేనేం మాట్లాడలేదు. కూర్చోండి. అక్క, ఒకసారి తన చేతులు చూడు. అదేంటి నీలవేణి? రైస్ అమ్మగారు. నేను ఐటమ్స్ గురించి అడగట్లేదు, నీ చేతికి గాజులు లేవేంటని అడుగుతున్నాను. స్వయంగా అన్నయ్యే నీ చేతులకి గాజులు తొడగాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా ఏంటి?